ఇప్పుడు శవం సగం గాలి ఉంటది, తాగిన బాగా తాగిపోయి చనిపోతారు, యాక్సిడెంట్ చనిపోదు, తాగిన వాళ్ళే అంటుకోవు సరిగా, మొత్తం కాలకుండా అట్లే ఉంటది. దాని మళ్ళీ మేము వచ్చి కట్టెతోటి ఓడడం గానీ, మళ్ళీ డీజిల్ తెచ్చి అంటు పెట్టడం గానీ, కట్టెలు వేయడం గానీ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు పొద్దున బొక్కలు ఏరుకొని వస్తే బొక్కలు రెడీ పెడతాం మేము. అంటే మద్యం సేవించిన వాళ్ళే అంటే మొత్తం కాలేదా? మద్యం చేసిన ఛాతి కాలేదు మొత్తానికి, కాళ్ళు చేతులు కాలిపోతే తలకాయ కాలుతుంది, మొత్తం ఇట్లే ఉంటది బాడీ. ఎందుకు అట్లా మరి కారణం? వాళ్ళు మందు తాగుతారు కదా, లోపల మొత్తం ఖరాబ్ అట్లే ఉంటాయి, తర్వాత మేము కట్టెతో వస్తే అది మళ్ళీ అంటుకుంటుంటాం. అంటే ఈ మద్యం సేవించి లివర్ గానీ డ్యామేజ్ అయిన వల్ల అంటుకోవు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు మీ వృత్తిని మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ మీకు ఎలా? నేను ఇంత ముందు వేరే వర్క్ చేసిన, వేరే జాబ్ చేసుకున్నా, మా కాక వాళ్ళు మా నాన్న వాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు. కానీ అయితే 1 year నుంచి నేను వచ్చిన దీంట్లో యాక్చువల్ గా ఏంటంటే చనిపోయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ చేస్తుంటారు, ఇవన్నీ నేర్చుకున్నా నేను కూడా. ఈ ఫార్మాలిటీస్ ఎందుకు చేస్తారు, అసలు కుండ ఏంది, కట్టె పెట్టడం గానీ ప్రతి ఒక్క ఫార్మాలిటీస్ మేము నేర్చుకొని మేము చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా, మా పిల్లలకు గానీ, మా అన్నదమ్ములు ఇంకా నేర్చుకునే వాళ్ళకి కూడా తెలియాలి మా వృత్తి ఏంది, మా వృత్తి క్షీణించకుండా మేము ఇదే వర్క్ చేస్తామండి.